హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేదాని. ఈరోజు వీడియోలో నేను హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. అంతేకాదు చాలా ఈజీ ప్రాసెస్లో నేను మీకు తేలిగ్గా అయిపోయేటట్టుగా బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నానండి. సో మనం ఉదయం పూట ఎటువంటి హడావిడి లేకుండా చక్కగా మనము ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు. అయితే నేను దానికోసం ముందుగా ఒక కప్ అంతా గోధుమ రవ్వను తీసుకొని ఇలా 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత నేను ఒక కప్ అంతా ఇలా మరమరాలను తీసుకొని నానబెట్టుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత అరకప్ అంతా కొబ్బరిని వేసుకున్నానండి. పచ్చి కొబ్బరిని వేసుకొని నానబెట్టుకున్న రవ్వను ఇలా ఇందులో వేసుకుంటున్నాను. సో మొత్తాన్ని నేను ఇలా వేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను మరమరాలను కూడా ఇలా వేసుకుంటున్నాను. నానబెట్టుకున్న వాటర్ని నేను యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ పేస్ట్గా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మొత్తం నేను పేస్ట్ చేసుకున్నాను కదా, ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను నైట్ అంతా ఇలా వదిలేస్తున్నానండి. సో నైట్ అంతా బాగా ఇలా నానబెట్టుకున్న తర్వాత పిండిని చూసారా ఎలా పొంగి ఉందో. ఇప్పుడు మొత్తం ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నాను. ఇందులోకి ఎటువంటి బేకింగ్ సోడా కానీ ఈనో కానీ అస్సలు యాడ్ చేయడం లేదండి. సో పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు ఒక్కసారి చక్కగా నేను ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకున్నానండి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత నేను చక్కగా ఇలా దోశలాగా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో దాని తర్వాత నేను కొత్తిమీరని ఇలా వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇడ్లీ పొడి వేసుకుంటున్నానండి. ఇడ్లీ పొడి పదిగా మీరు కారపొడి కానీ ఏ పొడి అయినా సరే వేసుకోవచ్చు, మీ చాయిస్ అండి. ఆ తర్వాత ఇలా ఒక్కసారి ఇలా చక్కగా ఒత్తుకుంటున్నాను. 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇలా మూత పెట్టుకొని 2 మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకున్నాను. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. అలాగే మరొక దోశను కూడా ఇలాగే వేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా చాలా రుచిగా ఉండే ఈ దోశలను తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇది మనకు ప్రిపరేషన్ చేసుకోవడం చాలా తేలికేనండి. సో మనకి చాలా ఈజీ ప్రాసెస్లో దోశ రెసిపీ అనేది హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది కదా. సో ఇదే విధంగా నేను దోశ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. సో తప్పకుండా మీరు ఈ హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేస్తారు కదా. సో అంతేనండి ఇవాల్టి వీడియో. మరికొన్ని వీడియోస్లో కలుద్దాం. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.